జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఒకే ప్రాంగణంలో ఉండే చిదంబర క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అనేక శైవ వైష్ణవ క్షేత్రాలు ఉన్నాయి. కానీ ఒకే క్షేత్రం శివుడి యొక్క పంచభూతలింగ క్షేత్రం మరియు విష్ణుమూర్తి యొక్క శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో ఒకటి అవ్వడం ఈ ఆలయం యొక్క విశేషం. చిదంబర క్షేత్రం పరమశివుని పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి అయిన ఆకాశలింగ క్షేత్రం. అంతేకాకుండా చిదంబర క్షేత్రంలో ఉన్న గోవిందరాజస్వామి ప్రాంగణం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో ఒకటి. ఈ ఆలయంను తిరుచిత్రకూటం అని పిలుస్తారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చిదంబరం లేదా తిరుచిత్రకూట క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో చిదంబరం అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంను చిత్ అంబరం అని పిలిచేవారు. కాలక్రమేణా చిదంబరంగా మారింది. ఈ ఆలయం అతి పురాతనమైంది మరియు 40 ఎకరాల విస్తీర్ణతో 5 మండపాలతో నిర్మించబడి ఉంది. ఈ ఆలయ నిర్మాణం అంతా మానవ శరీర నిర్మాణానికి ప్రతీకగా ఉండడం ఇంకొక విశేషం. ఈ ఆలయంలో ఉన్న 9 ద్వారాలు మానవ శరీరంలో నవరంధ్రాలుగా తెలియజేయబడుతున్నాయి. 5 మండపాలు పంచభూతాలుగా ప్రతీతి. ఈ ఆలయంలో ఒక ప్రాంగణంలో బంగారు తాపడం వేసిన గర్భాలయంలో పరమశివుడు 3 రూపాలతో దర్శనమిస్తాడు. ఒకటి సంపూర్ణ రూపమైన నటరాజస్వామిగా, పక్కనే శివకామ సుందరితోనూ. రెండవది అసంపూర్ణ రూపమైన స్ఫటికలింగ రూపంలోను. మూడో రూపం నిరాకార రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో శివుడు ఆకాశలింగంనకు ప్రతీతి కావున ఆకాశం నిరాకారం కాబట్టి మూల విరాట్టు ఉండే ప్రదేశం ఖాళీగా ఉంటుంది.